ఇప్పుడున్న పరిస్థితుల్లో మనసు ప్రశాంతంగా ఉందా? అప్పులు పెరుగుతున్నాయి, జాబ్ సెక్యూరిటీ లేదు, ఇంట్లో సమస్యలు, పిల్లల చదువులు, సొంత ఇల్లు కట్టుకోవాలనే కల, బ్యాంక్ బ్యాలెన్స్ కన్నా టెన్షన్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదండి. కొన్ని రాత్రులు నిద్రపోయినా నిద్ర రాదు, కొన్ని రోజులు నవ్వినా మనసులో భయం పోదు. ఈ పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, నన్ను రోజుకు 3 సార్లు పిలవగలవా అని. దేవుడు ఒక క్వశ్చన్ అయితే మిమ్మల్ని వేస్తున్నాడండి. ఈ పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, నన్ను రోజుకి 3 సార్లు పిలవగలవా? ఒక మనిషి ఇదే చేశాడు. రాజుల మధ్య ఉన్నాడు, కుట్రల మధ్య ఉన్నాడు, చావు గోతులో పడిపోయాడు, అయినా గెలిచాడు. ఆ మనిషి పేరు ఏంటో చెప్పగలరా? కమెంట్ చేయండి. ఆ మనిషి పేరు దానియేలు. అతని కథ మన జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉందన్నమాట. మరి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము ఒకసారి మరి తీసి అందరం కూడా ఒక్కసారి చదువుకుందాము. సో నేను ఆ అధ్యాయం మొత్తం చదవాలంటే టైం సరిపోదు కాబట్టి కొన్ని వచనాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే మరి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి, మీకు నచ్చుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో కూడా దేవుడు ఎంతగానో అర్థవంతంగా ప్రతి ఒక్క వీడియోలో కూడా మాట్లాడాడు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. సో మనకి బాధల్లో సమస్యల్లో కృంగిపోయినప్పుడు ఆ వీడియోస్ మనకి ఎంతగానో ఆదరణగా ఉంటాయండి. సో ప్రతి ఒక్కరు కూడా చూస్తారని ఆశిస్తున్నాను. అలానే మీరు చూడటమే కాదు, మరి మీ బంధువులకి స్నేహితులందరికీ కూడా మరి షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మరి మీ ద్వారాగా వేరొకరికి వాక్యం అందుతుంది, వారు కూడా మారే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరూ కూడా మరి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి మీకు అద్భుతాల ఆశీర్వాదాలు కావాలంటే ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు దానియేలు గ్రంథము 6వ అధ్యాయము ఒకసారి అందరం కూడా తీసి చదువుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మరి తీసి చదవండి. బైబిల్ ఉన్న వాళ్ళు ఇలా చదవటం వల్ల దేవుడు మీతోనే మాట్లాడతాడండి. సో నా మాటలు కాదు, దేవుడే మీతో మాట్లాడబోతున్నాడు. మరి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకై మాట మరి దేవుడు మరి తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు మరి దరియా వేషణకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించును. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుక్కున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పేవాళ్ళు అనమాట. అప్పచెప్పమని ఆజ్ఞ ఇచ్చారు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక రాజ్యం అంతటి మీద అతన్ని నియమింపవాలని రాజు ఆదేశించును. అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టిచుండెరి. కానీ దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకునిరి. కాబట్టి ఆ ప్రధానులు అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి మరి ఇట్లనిరి, రాజగు దర్యావేష చిరంజీవి అయి ఉందువు కాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరినూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను మానవుల యొద్ద అయినను ఎవడను ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గృహలో పడదోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పార్శికుల యొక్కయు పద్ధతి అనుసరించి స్థిరముగా శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజగు దర్యావేష శాసనము రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు కొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళను తన ఇంటి పైగది కిటికీలో యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతింపవచ్చును. మరొకసారి ఈ వచనం చదువుకుందామండి. 10వ వచనము. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళని తన ఇంటి పైగది కిటికీలో యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతింపవచ్చును. దేవుడు చూశారండి, దేవుడు దానియేలు ఎంత ఇది చేసిన అప్పటికి కూడా దేవుడు దానియేలు
దేవుణ్ణి మర్చిపోలేదనమాట. యథాప్రకారంగా వచ్చి మరి ముమ్మారు మోకాళ్ళు వంచి ప్రార్థన చేస్తూ వచ్చాడనమాట. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయన బ్రతిమాలుకొనుటకు చూచి రాజు సమ్ముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనా మానవునికైనాను ఎవడునూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన యెడల వాడు సింహముల గృహంలో పడదోయినని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మాదిలి యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరునూ దాని రద్దుపరచజాలరేనను. అందుకు వారు చెరపట్టబడిన యోధుల్లోనున్న ఆ దానియేలును నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమే గాని లక్ష్యపెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నామనిరి. చూసారా, మరి ఈ అధ్యాయంలో మనం మొత్తం చదివితే మరి చాలా అర్థవంతంగా ఉంటుందండి. సో వీడియో లెంతీగా ఎక్కువగా అయిపోతుంది కాబట్టి నేను షార్ట్ కట్లో మీకు మరి ఆ వచనముల గురించి వివరిస్తూ చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దానియేలు ఉన్న కాలంలో రాజు ఆజ్ఞ ఇచ్చాడు, 30 రోజుల పాటు ఎవరూ దేవుణ్ణి ప్రార్థించకూడదు, నన్నే ప్రార్థించాలి అని. కానీ దానియేలు ఏం చేశాడు? బైబిల్ చెప్తుంది, అతను తన గదిలో కిటికీలు తెరిచి యెరూషలేము వైపు తిరిగి రోజుకు 3 సార్లు మోకాల మీద కూర్చుని ప్రార్థించాడు. అతని పరిస్థితి చూసి ప్రార్థించలేదు. అతడు తన అలవాటు మార్చలేదు. అతను భయపడలేదు. ఫలితం, అతని సింహాల గుహలో పడేశారు. కానీ ఉదయము రాజు వచ్చి చూశాడు, సింహాలు మూసుకుపోయాయి. దానియేలు నిలబడ్డాడు. ఎందుకంటే అతను దేవుని ముందు పడిపోయాడు కాబట్టి దేవుడు అతని మనుషులు ముందు నిలబెట్టాడు. రోజుకు 3 సార్లు ప్రార్థన ఎందుకు? మరి నోట్సు అలానే పెన్ను ఉందా దగ్గర పెట్టుకున్నారు అనుకుంటున్నాను. మొదటి పాయింట్గా ఉదయం ప్రార్థన అండి. మరి ఉదయం ప్రార్థన మొదటి పాయింట్గా రాసుకోండి. ప్రభువా ఈరోజు నడిపించు. ఉదయం ప్రార్థన మన దినాన్ని కంట్రోల్ చేస్తుంది. మరి ఉదయం అంతటా మరి మనం ప్రార్థించడం వలన రోజు మొత్తంలో దేవుడు మనకి తోడుగా ఉంటాడు. రెండవదిగా మధ్యాహ్నం ప్రార్థన శక్తి కోసం అనమాట. మరి టెన్షన్ వచ్చినప్పుడు ఫోన్ తీసుకుని ఫిర్యాదు చేయకండి. 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి, దేవుని మీతో మాట్లాడతాడు. 2 నిమిషాలు మరి దేవుడితో నువ్వు మాట్లాడితే దేవుడు ఖచ్చితంగా నీ తోడుగా ఉంటాడు. నీకేది కావాలో అది ఇస్తాడు. ఇంకా మూడవదిగా రాత్రి ప్రార్థన అంటే సమర్పణ కోసం. రోజంతా జరిగిన దాన్ని దేవుని చేతుల్లో పెట్టండి. రోజంతా మనం చేసిన పని ఏదైనా సరే, మన జీవితంలో ఏది జరిగినా కూడా ఒక రోజంతా చేసినటువంటి దేవుని చేతిలో పెట్టండి. అప్పులు, బాధలు, పిల్లల భవిష్యత్తు అన్నీ ఆయన దగ్గర ఉంచండి. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో వాటిలన్నిటి గురించి కూడా రాత్రి ప్రార్థనలో దేవునితో మాట్లాడండి. ఇప్పుడున్న సమస్యలపై దేవుడిచ్చే సమాధానము. మరి అప్పులు ఉన్నప్పుడు మనిషి తలదించుకుంటూ ఉంటాడు, కానీ ప్రార్థన మనిషిని తలెత్తిస్తుందనమాట. దేవుడు అవకాశాలు తలుపులు తెరుస్తాడు. ఇంకా కుటుంబ సమస్యలు, ఇంట్లో మాటలు కలవకపోతే ప్రార్థన మరి రూమ్కి వెళ్ళిపోయి దేవుని శాంతి కోసం మరి ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా శాంతి ఇస్తాడు. పిల్లల చదువులు, మనం ట్యూషన్లు పెట్టగలం, కానీ జ్ఞానం ఇచ్చేది దేవుడే. ఆ జ్ఞానం కావాలండి పిల్లలకి. మరి మనం కూడా మన దేవుని సన్నిధిలో అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా పిల్లల చదువుల్లో మనకి సహాయం చేస్తాడు. ఇల్లు కట్టుకోవాలని కల, మీరు ఇటుకలు వేస్తారు, కానీ దేవుడు ఇచ్చే ఆశీర్వాదము మనం ఎన్ని చేసినా కూడా అది వ్యర్థమే అవుతుంది. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం ఉంటేనే అది ముందుకు వెళ్తుంది. కాబట్టి మీరు ఇల్లు కట్టుకోవాలని కల దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. మరి చిన్న ఎగ్జాంపుల్ స్టోరీ అయితే మీతో చెప్పబోతున్నానండి. ఒక వ్యక్తి ఉన్నాడు, పేరు రాము. అతనికి అప్పులు, జాబులు లేదు, ఇంట్లో కలహాలు. ఒకరోజు అతను నిర్ణయించుకున్నాడు, రోజుకు 3 సార్లు నేను ప్రార్థిస్తాను. మొదటి వారం ఏమీ మారలేదు. 2వ వారం ఒక పాత ఫ్రెండ్ ఫోన్ చేశాడు. 3వ వారం చిన్న జాబు వచ్చింది. నెల రోజులకు ఇంట్లో శాంతి మొదలైంది. అప్పులు ఒక్క రోజులో పోవు, కానీ దేవుడు ఒక్క రోజులో మనసు మార్చేస్తాడనమాట. మనసు మారితే పరిస్థితి కూడా మారడం స్టార్ట్ అవుతుంది. టైము మరి మనకి అంతా కూడా కలిసి వస్తుందన్నమాట. చిన్న ప్రార్థన. మరి అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ప్రభువా నాకు భయం ఉంది, కానీ నిన్ను నమ్ముతున్నాను. నా అప్పులు, నా కుటుంబం, నా పిల్లల భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నాను ప్రభువా. రోజుకు 3 సార్లు నిన్ను పిలిచే హృదయాన్ని నాకు ఇవ్వు. రోజుకు 3 సార్లు నిన్ను పిలిచే హృదయాన్ని నాకు ఇవ్వని దేవుణ్ణి అడగండి. దానియేలు లాంటి ధైర్యము ఇవ్వండి. సింహాల మధ్య ఉన్న నీ సమక్షంలో ఉండే శాంతి ఇవ్వు. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఇలా ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మరి మీతో మాట్లాడతాడు. మీరు రాత్రికాల సమయంలో మరి ఈ అధ్యాయము చదివి ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఈ అద్భుతాలు నీ జీవితంలో నెరవేరుస్తాడు. దానియేలు సింహపు గృహలో
మరి పడకముందే గెలిచాడు. ఎందుకంటే అతను ప్రార్థనలో గెలిచాడు కాబట్టి. మీరు కూడా గెలవాలి అంటే ప్రాబ్లమ్స్ తగ్గే వరకు వేచి ఉండకండి. ప్రార్థన మొదలు పెట్టండి. ప్రార్థన మొదలు పెడితే రోజుకు 3 సార్లు ఉదయం ఆశతో, మధ్యాహ్నం ధైర్యంతో, రాత్రి కృతజ్ఞతతో. వీడియో మరి మీకు నచ్చితే తప్పకుండా మరి మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు చేయటం వల్ల షేర్ చేయటం వల్ల మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి సింహాల గుహలో పడిన మనిషి కాదు దానియేలు. ప్రార్థన ఆపని మనిషే దానియేలు. మీరు కూడా ప్రార్థన ఆపకపోతే మీ గుహ కూడా గెలుపు కథ అవుతుంది. మీరు కోరుకుంటే మరి దేవుడు తప్పకుండా, మీరు ఇలా అనుకుంటే, ఇలా ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మీకు ఆ బహుమానాలు, అద్భుతాలు చేస్తాడు. సో తప్పకుండా మీరు ఇలా చేసి చూడండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి, మరి మీకు ఎలాంటి ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ అందరి కోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను. మీరు భయపడవద్దు, కృంగిపోవద్దు, మరి ఆందోళన చెందొద్దు. ఇలా దానియేలు ఎలా అయితే మరి రోజుకు 3 సార్లు మోకాళ్ళపై ప్రార్థించాడో మరి దేవుడు అతన్ని దీవించాడు. అలానే మరి నీ కుటుంబాలను కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. భయపడకండి. మరి ఈ అధ్యాయము చదివి ప్రార్థించినప్పుడు దేవుడు మీ కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు. దానియేలు ఏ విధంగా అయితే ప్రార్థనలో గెలిచాడో మనం కూడా గెలుద్దాము. మన ప్రార్థన విన్నపాలను దేవునికి తెలియపరుద్దాము. దేవుడు కూడా మనకి మంచి ఆశీర్వాదాలు, అద్భుతాలతో నింపుతాడు. మరి మీరు పెట్టిన ప్రతి ఒక్క కామెంట్ కూడా మరి నేను చదివి ప్రార్థిస్తున్నానండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వాలంటే మరి టైం సరిపోదు కాబట్టి ప్రతి ఒక్కరి గురించి కూడా నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు తప్పకుండా మీకు మేలులు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. మీరు కృంగిపోవద్దు, భయపడవద్దు, ఆందోళన చెందొద్దు. అంటే టైంకి దేవుడు మరి మీకు ఒక కాల్ రూపంలో రావచ్చు, ఒక మెసేజ్ రూపంలో రావచ్చు, ఏ రూపంలో అయినా మనిషి ద్వారా రావచ్చు. ఏ రూపంలో అయినా దేవుడు నీకు సహాయం చేస్తాడు. మీరు కృంగిపోవద్దు. అప్పులు ఊబిలో ఉన్నారా? మరి జాబులు లేక ఇబ్బంది పడుతున్నారా? కుటుంబంలో కలహాలతో ఉన్నారా? మరి గర్భఫలాలు లేకదని బాధపడుచున్నారా? ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన కలిగి ఉన్నారా? కుటుంబంలో మరి ఆరోగ్య పరిస్థితి బాగోలేదా? మీ అన్ని ఆర్థిక పరిస్థితులన్నీ, నీ ఆరోగ్య పరిస్థితులన్నీ దేవుని చేతిలో పెట్టండి. మరి మనం అందరం కలిసి ప్రార్థిద్దాం. దేవుడితో మరి చెప్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకి జవాబిస్తాడు. మీరు కృంగిపోవద్దు. మీరు అద్భుతాలు మరి చేస్తాడు. మీ కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మరి ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు, వారందరి కొరకే ప్రార్థించండి. మరి ఎవరైతే అప్పులు బాధల్లో ఉన్నారో వాళ్ళందరికీ కొరకే మీరు కూడా ప్రార్థిస్తే మీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. కాబట్టి వారందరి కొరకు ప్రార్థించండి. నేను కూడా ప్రార్థిస్తాను. సో మరి ఈ వాక్యం మీకు ఎలా అనిపించిందో, ఈ వీడియో అర్థమైందో లేదో అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆ దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ వీడియో చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిన్న వాక్యము దేవుని వెనుకల్లో దీవించును గాక. మీ అందరినీ దేవుడు దీవించును గాక. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.